బంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది తీసుకున్నాను. వస్తాను వదిన. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యామ్ ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకల్లాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి అలాగే. కూర్చోబెట్టి అలాగే. వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏమో వెంకట్రావు, వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళు కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయినా ఇస్తూ ఉండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి మీ వయసు. నా వయసు ఎందుకు? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ. దానికి 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. పోయి నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చదివేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడినా? నీ బొంద మాట్లాడు, నీ బొంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నిన్ను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్కి వెళ్ళక? ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్ అండ్ సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా. మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ బ్రించా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? ఎవరు మూసుకో. ఇదిగో పెళ్లి గాని లాయర్లు వచ్చారు. అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్? హలో హలో, హౌ డిడ్ యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? ఎస్ ప్లీజ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని. సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. ఇస్ ఇట్? సుప్రీంకోర్టు లాయర్. హలో. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధ పెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి నాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్సెప్ట్. బాబు మీరు ముందే యాక్సిడెంట్ ఎలా కలుసుకున్నాం? లేదు డాడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్లర్ అయితే బట్టలు చూతాడు, వంట పనులు చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహమును కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు.
చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్. నా పుట్టినరోజని చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు, మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలిచారా? పిలవలేదు, కేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగో ఇలా రా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళ ఆస్తి పోయింది. ఆస్తి పోయినా మనం ఫీజు అడిగేస్తాం కదా. నేచురల్లీ. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. పిలిచారా? బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. మిస్టర్, నేనెవరినో గుర్తున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించింది నువ్వే కదూ? 1977. పిచ్చోళ్ళగా ఉన్నావే. 1977లో నేను సింగపూర్ లో హనీమూనింగ్. కావాలంటే మా ఆవిడ అడుగు. హలో. హలో హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీరు సెక్షన్స్ లోనే కదా, డ్రెస్ సెలక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో మీ చాయిస్ నా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, నా క్లయింట్ అన్నాపతుల అప్లాచారి మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూస్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అది అండర్ సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి. రెస్టారెంట్ వచ్చారా? ఎస్ ఎస్, యూర్ రైట్. సారీ. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాల కోరని. నో, నేనా? అది మా ఇంట ఉంటా లేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్ళారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి. అఫ్ కోర్స్ నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరిని ఎక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ, అవును మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. తీసుకోండి. నో, ఐఎమ్ సారీ. మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు. తీసుకోండి. అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీస్ వాళ్ళు ఎవరో పట్టుకెళ్లారు. మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమను బలాత్కరించిపోయాడు. దానికి సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా, లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? మేబీ అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ని కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్, నా అసిస్టెంట్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏమిటి, చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు కాదనుకోండి. అసలు కేసు పెట్టాను కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఐఎమ్ సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే
దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి, సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం మేడం అయ్యా, బోరింగ్ మహాశయ. ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? ఏమిటి బోరేస్తున్నానా? ఇంకా నేనేది చీరేస్తున్నాను అనుకున్నాను. బాబు, ఇంక వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి, దేనికి? పొరపాటు నోట్ సరే. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి, మీరు చెప్పాలనుకున్నది ఇది. ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు అని. అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? ఎస్, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటూ. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్పు, అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమో మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం, భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచార నిలయం. అపచారము, అపచారం, మహాపచారం. తన వృత్తిని, ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు, ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా, మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను, మహాసాధ్యముని, సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోటితో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆర్డర్, ఆర్డర్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిచి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆర్డర్, ఆర్డర్. చెప్పు స్వామి, ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారినా? మరి ఇంతమంది భక్తులుండి ఆమెనెందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్రయ్య ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపి మేము బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. ఏంటయా నాగట పెడతామంటే? 1977 జనవరి 31. నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు ముర్రాన్ని ముత్తుకున్నా కూడా నాగంటే పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి వంతెనంత బారున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే నేను కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడివే నువ్వు. ఆగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదో వంక లేదో. ఎవడరా నువ్వు?
ఊరి చివర ఎవరో ఉండరు, ఇక్కడికి వచ్చి కొట్టుకుంటున్నారా? మీలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారనే మేము ఎక్కడ కాపలా స్టేషన్ కి. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. సారీ సార్. స్టేషన్ కి. రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా, కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా, కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సాల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టం వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోసుకున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్ ప్లేస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసలో టాప్ ప్లేస్ కార్లో పోతూ ఉంటే. ఏముంది, ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. ఏంటి ఇప్పుడు టిఫిన్ తింటున్నావు? ఇప్పుడే లేచావా? ఇప్పుడు లేచంగానే ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ లోపల కనపడలేదు. ఇప్పుడు వచ్చావు మళ్ళీ, ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు. అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పట్టరా. ఏం లేదురా, అన్నయ్యారు బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం స్నేహితులం. ఏమయ్యాడు పాపం? నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు. చావు. ఏమిట్రా చెల్లా, దీని వల్ల నాకు 10 ఏళ్ళు ఆయుధం తగ్గిపోతారా? ఏసేవాలేరా, దానివల్ల నీకు తాయితం కలిగింది. ఏం లేదు, మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త ఎంకులు అయిపోతాం. సారీరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చావు. అమ్మాయికి పెళ్లి ఖాయమైపోయింది. వరుడు సుప్రీంకోర్టు లాయర్. రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళివు. ఏమిటిది? నష్టపరిహారం. దేనికి?
అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను. లేకపోతే పోలీస్ స్టేషన్. ఏమండి, ఏమిటమ్మా ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్కగానొక్క కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేదపిల్ల. ఇతనుకో 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేదపిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్థమైంది. ఆ కేసు ఈయన మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా. ఒకటి, మీరు శిక్ష పడకూడదు. ఆ, 2, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. అవునండి. ఈ 2 నా సాక్ష్యంతోనే జరగాలి. అంతేనే. చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీగా నిరూపించవచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పడం లేదు. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? చిచి, నాస్టీ ఉమెన్. ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కల్తీ అయిపోయింది, మనసు అనే పదం కల్తీ అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కల్తీ అయిపోతుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళే. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నన్ను నేనే వేయిస్తాను. ఈ పేరు? కల్పన. నిన్ను ఎక్కడి నుంచి తరుముకొచ్చారు? తోటలో నుంచి. తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువర్ ఆనర్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం 3 ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళావు? సో యువర్ ఆనర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. లేదు. యువర్ ఆనర్, అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది. అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది. నిజానికి ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు. ఆయన చూడగానే బిత్తరపోయింది. ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది. లేదు 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 లేదండి. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఎలా నిరూపించగలరు? ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది. అబద్ధం. నిజం నిజం. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. జడ్జి గారికి నమస్కారం. దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? అర్జున్.
ఆమె మీకు తెలుసా? దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు. ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీపానికి వెలుతురికి మధ్య ఉన్న సంబంధం, గాలికి పూల తావికి మధ్య ఉన్న సంబంధం, కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న సంబంధం. అంటే మనిషి కంటే మనసు గొప్పదని, ఎంతో విలువైనదని, దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్న నేను నా మనసు కల్పనకిచ్చాను, పిచ్చిగా ప్రేమించాను. కన్నవాళ్ళని కాదనుకున్నాను, తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను. ఆమె రాత్రి, ఆమె పగలు, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రపంచమని ఒక పిచ్చి వాళ్ళ ఆమె సన్నిధిలోనే బతికాను. చివరికి ఇద్దరం కలిసి బ్రతకడం కూడా ప్రారంభించాం. అంటే సారీ, ఇద్దరం కలిసి సంసారం ప్రారంభించాం. మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం. విడిగా కాపురం కూడా పెట్టాం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నా కోసం. ఇంట్లో అడుగు పెడుతూనే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టు భావించేవాడు. ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి ఒళ్ళో ఒకరం చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కలను చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు. మా ఇద్దరిది ఒకే అడుగు, మా ఇద్దరికి ఒకే గొడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే గొడుగు కింద ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్కి సెలవు వచ్చింది. నేను పెందలాడి ఇంటికి వచ్చాను. గుమ్మం దగ్గర కల్పన కనిపించలేదు. లోపల కనిపిస్తుందేమో నా ఆశగా లోపలికి వచ్చాను. కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా గుండెలు జల్లుమన్నాయి, నా కపాలం బ్రద్దలైంది. నా కల్పన, నా ప్రేయసి కల్పన, నా ఊర్వశి కల్పన ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోటితో నేను చెప్పలేను. అతన్ని తేరిపారు చూశాను. నా చూపులు భరించలేక అతను పారిపోయాడు. తన చేతిలో ఉన్న 500 రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన. అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది. వెంటనే కల్పన పీక నులిమి చంపేయాలనుకున్నా. ఆ పాప పని కొడు కట్టుకోదలుచుకోలేదు. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించదని శాసించి బయటికి పంపించేశాను. అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. కేవలం డబ్బు కోసం వ్యభిచరించే ఒక కొలట, ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత, డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస్. ఎవరానా నాలా, ఆ రాజేంద్ర బాబులా, ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చెప్పాను. క్షమించండి. కల్పన అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం. ఏమిటిది? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసం? మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం.
రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది. ఆ రోజు నువ్వు నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉంది. ఆ వ్యాపారం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఉన్న మార్కెట్ నుంచా పాడు చేశావు. ఇంకెక్కడికి వెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా గోరింకల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే, గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ. అరే, మంచం ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈలోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయాయి కదూ. ఏమిటిది? నీకు తెలిసిందేగా. నువ్వు ఆడదాను కాదు. ఆడదన్నా? నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని, మరొకటితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు, నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నా వృత్తి. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి. ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు? పండంటే బ్రతుకును నాశనం చేసావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా, నా గురించి తెలియకుండా ఎందుకింత దారుణాన్ని కొడిగట్టావు? నన్నెందుకు బజార్దాన్ని చేసావు? ఇప్పుడు ఎలాగూ నా బ్రతుకు బజార్న పడాల్సిందే. అందుకే ఆ బజార్ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు. అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా. ఇదిగో, ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు లేని సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? కనీసం నీకో చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో, దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ
ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. జనవరి 31 నీ మీద హత్యా నేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నేను. నాకు తెలుసు నువ్వే. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు చెప్పు. నేను చెయ్యని నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్ను ఎందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. కనీసం నీకు చెల్లి కూడా ఉండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో, దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. గురు గురు 500 అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవద్దు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. దాన్ని ఎక్కడే చేర్చాలి అక్కడికే చేర్చాలి. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్ర మాత్రలు మింగిందట. కేసు సీరియస్ అట. హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు ఎరా డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వెందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలుడు, నేనేం పరాయిదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది.
చూస్తారా? రండి. ఏమండి, ఆవిడకి స్నానం చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలాగే. ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు, దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు, కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానివి కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. దిక్కు ముక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడున్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వెందుకు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరు? హలో హలో, కెన్ ఐ మీట్ ద లాయర్? Can I meet the lawyer? నీ బంద what is this nonsense? What is why? రాజమండ్రి, కాకినాడ, సాగరత్తా, అమెరికా, లండన్, ప్యారిస్, వై బస్ స్టాండర్డ్. What is చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంచక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా, పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగొచ్చాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే నువ్వు ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా. ఏమిటి గోళ? చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అది గిది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే మర్యాద ఉండదు. ఏంటే ఏం చేస్తావంటే నువ్వు? ఇంట్లో పో, ఇంట్లో పో. పో అక్కడి నుంచి. ఏమిటండి, ఏం కావాలి మీకు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్ నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి తండ్రి నేనే. కేసు విషయం ఏదైనా నా మాట్లాడాలంటే గురించి మాట్లాడడానికి ఇదే వస్తండి. నువ్వు పో అక్కడి నుంచి. పో అక్కడి నుంచి. పో. చి, 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 చి. కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయమే స్వప్నతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. ఏ? వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళుదా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే, బజార్ మనిషిలేదా. ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని గుమ్మం దగ్గర గోండాని కాపలా పెట్టమన్నారు. గుమ్మం దగ్గర గోండ ఎందుకో మనకి గోండ కాదు గోట్ల. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు అద్దెకుంటున్న ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. ఏ? నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా, సానుభూత? చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు. నా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? చావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి
ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాన్ని నాశనం చేస్తాను నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని. నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరు ఉంది కాబట్టి నీ పరిస్థితి చూసి కన్నీరు కార్చగలిగాను. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనం అయింది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సుముఖోత్సే. నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీటర్. ఇదేమిటి? మీరు ఇచ్చిన 10,000 సార్. ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న ఆ అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి? నేను ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకోండి. నీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ, ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యం? భలేవారు సార్ మీరు. నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం ఏంటి? ఇన్నేళ్ళ నా సర్వీస్లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, మహా న్యూసెన్స్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ ₹1,00,000 ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థులం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? చూడు, అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళావు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపం వచ్చింది. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నమ్ము. నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. ఐఎమ్ సారీ. నీ ఉద్రేకాన్ని ఆపడానికి నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం. లేదు, నేను చావాలి. జరిగింది చాలు. అదే నేను నిర్ణయం అయితే నేను కాదని అనుకున్నా కాదు. ఉండు. వచ్చే ముందు నా చావుకు అభిమనుడే కారణమని ఈ తెల్లకాతి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలిగా. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తే నన్ను ఉడికిస్తారని భయం కాదు. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత పాపం దానివి బాధపడటం దీనికి ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసు ఉంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో? చూడు కదా, సత్యం సాధిస్తా.
బ్రతికించారుగా. ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా, బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం చావు కాదు. నిజమే, బ్రతకడానికి నాకు ఒక గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవుతుంది. అవు, నా వల్ల నాశనం నీ బ్రతుకు, నా వల్ల చక్కబడాలి. ఆ అవకాశం లేదు. బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసే వాళ్ళని చూశాను. కానీ నేను అబద్ధాల కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూశానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. మీరేమనుకున్నారు? స్వప్న విషయంలో మాత్రం మనిషిని, నిజంగా మనసిచ్చిన వాడిని. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటల అబద్ధం కావచ్చు, నా పనుల అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా ఈ రోజు నాకు నేనుగా వచ్చి మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకుని కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన ఒక్క నిజం వల్ల మా అందరి బ్రతుకులు నడిబెదిరిపోలయ్యాయి. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదనుకున్నా, అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా, జయించాను. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతోనే జయించాను. కానీ కానీ నా మనసుని అబద్ధంతో జయించలేకపోయాను. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అందుకే ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నా మీదే ఉంది. మరి నీ అబద్ధం వల్లే నా కూతురు జీవితం కూడా నాశనం అయింది. దాన్ని ఎవరు సర్దిస్తారు? చూడండి, తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం, కానీ చిన్న గాలి దుమారానికి కూడా ఆ పిల్ల తట్టుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? చేయాల్సింది స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి. అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా. నీ జీవితం ఇదే నీకు తెలిస్తే చాలు, అదే అసహించుకుంటుంది. నిజం, నేను మారానని, మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. అందుకే ఈ విషయం నాకు తెలియకూడదు. అవి మళ్ళీ నన్ను ప్రేమించకూడదు. అబద్ధాన్ని దాయగలవు, కానీ నిజాన్ని దాయగలవా? స్వప్నం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకునే తాగాలి. ఇంత జరిగాక స్వప్నకి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని నేను చేస్తాను, దానికి మీరు సహకరించాలి. స్వప్న హృదయంలో నీకు తప్ప మరొకరి స్థానం లేదయ్యా. స్వప్న అబల కాదు. తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసినా, అబద్ధాల కోరని తెలిసినా, పచ్చి జోదగాడని తెలిసినా, వ్యభిచారం తెలిసినా వాడి కోసం పిచ్చిపోయి తలపగలు కొట్టుకునే మనిషి కాదు. పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి. వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న ఆడది. ఇప్పుడుగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను. అభియా? ఆయన ఢిల్లీలో ఉన్నారు డాడీ. ఆయన ఢిల్లీ వెళ్ళి 3 రోజులైంది. నో నో, ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ? అయ్యయ్యో, ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు రిసార్ట్ లో. అతను పక్కన ఒక అమ్మాయి ఉంది. సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పలకరిద్దాం కదా అనుకుని, సరే వాడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను. నేనా? నేను ఎక్కడికి వెళ్ళలేదు డాడీ. నువ్వు వెళ్ళలేదా? అభి రా. ఎక్కడికి? స్వర్గానికి. ఐఎమ్ సారీ. సారీయా? అవును, నువ్వు ఒకందుకు నాతో చిందులు వేశావు, నేను ఒకందుకు నీతో తాళం వేశాను. అంటే ఇంతసేపు నాతో ఆడింది పాడింది నాటకం. నాటకమా?
నువ్వు కావాలి కావాలని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను. కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేనెటువంటి దాన్నో నీకు తెలీదు. నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. మైండ్ ఇట్. నేను నమ్మలేనమ్మా. అవి నీకు అన్యాయం చేసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు రెడీ. మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆ? ఆహా, ఆ భద్రత లేకున్నాను ఆ పిల్ల. అవును. ఆహా, ఈవిడ కేసు నువ్వు ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరిదెగించింది అన్నమాట. అవతల అది బరి తెగించి వస్తే మాత్రం యువతల ఇతనుకుండాలిగా సిగ్గు. అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా. అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూశాను. ఇక నువ్వేమీ తెలుసుకోనక్కర్లేదు. నమస్కారం సార్. ఎవరయ్యా? ఏదైనా పనిపించండి సార్. నా దగ్గర పని లేదు, ఏం లేదు పావయ్యా. అసలే గొడవల్లో ఉన్నాను నేను. ఆగోయ్, ఆగు, 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 ఆగు. అవును, నేను ఎక్కడో చూసినట్టున్నాను. ఆ అభిమన్యం తోట. అవును సార్. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి పనికి రావడం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు లాయరు, నువ్వు అతనికి కావలసిన వాడివి, కావలసినంత ఆదాయం నీకు. సుప్రీం కోర్టా టెన్నిస్ కోర్టా? ఆయన లారేటండి బాబు. డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అబద్ధం సాక్ష్యాలు చెబుతాడా? నా మాట అబద్ధం అయితే కోర్టులో ఎంక్వైరీ చేయండి సార్. అబద్ధ సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి. ఈ మధ్య ఒక వధ పని కూడా చేశాడు. సర్లే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అతన్ని చెప్పనే డాడీ. ఏముందండి, పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకు నాశనం చేశాడండి. దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అఫ్కోర్స్ మళ్ళీ బతికిందనుకోండి, అందుకే అక్కడ పని మానేశానండి. అసలు అప్పుడు చెబుదాం అనుకున్నానండి. ఏమి చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోయింది. బాగా నటించానా సార్? ఏమిటి? కిరాయ్ దేనికి? సాక్ష్యం చెప్పడానికి. స్వప్న, షటప్. నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు. ఏమిటి మాట? నీతో మాట్లాడడానికి రాలేదు, ఒక పని మీద వచ్చాను. నేను ఒక లాయర్. నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏమిటిది? ఒక త్రాష్టుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు. వాణ్ణి నా నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఇమ్మంటావు? దూరం చేయటం ఒకటేనా? కాదు, ఉరి తీయించాలి. అంత ఘోరం ఏం చేశాడు? మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు. ఎటు తన్నినా తిరిగి తన కాలి దగ్గరికే వస్తుందనుకున్నాడు. ఎవరు? చెప్పానుగా, త్రాష్టుడని. నిన్ను ప్రేమించింది నేనే. అయినా ప్రేమించడానికే అబద్ధమాడాను. ప్రేమ? అది ప్రేమ? అవును, ప్రేమే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రేమించడం కోసం 2-3 అబద్ధాలు ఆడితే తప్పేం లేదే. మై లవ్ ఈజ్ ప్యూర్. ప్యూర్? ఆఫ్ కోర్స్, వెరీ ప్యూర్. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది. ఏం కనిపించింది? దేనితోనో తాగి తద్దనాలాడేవా లేదా? దానిలో తప్పే ఉంది? తప్పే ఉందా? ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా? అరే, ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చూడు స్వప్న, నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏ మగాడని చెప్తే ఏ ఆడ సహిస్తుంది చెప్పు? అంటే మోసం చేశావన్నమాట. నో, నేను నిన్ను మోసం చేయలేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ, గర్ల్ ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా ప్రేయస్, నా కాబోయే భార్య. స్వప్న, దిస్ ఈజ్ మోడర్న్ సొసైటీ. ఇట్ ఈస్ 1984. భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలి. భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన పెళ్ళైంది అనుకో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నానుకో, నేనేం పట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓహో, అంత గొప్ప సంస్కారమా నాయనా నీది? ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు. అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఒక 10,000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసేవే, అది కూడా సంస్కారమేనా? ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా? నా అది నా వృత్తి. ఓహో,
వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావన్నమాట. స్వప్న, అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమను గురించి, మన పెళ్లిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలకు కాదు, అతని వ్యాపారాలకు కాదు. అయినా మగవాడిని నిలదీసి అడిగి ఆడదంటే నాకు పరమస్తాయి. మరి నీకు ఇన్ని పట్టింపులున్నాయని ముందే నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడిగుంటే నేను చెప్పుండేవాడిని. నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించి ఉండేవాడినే కాదు. అలాగా? ఇప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రేమించడం మానే. నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికే ఇంత దూరం వచ్చాను. ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు, కానీ ఇళ్ళకెళ్ళి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తారు. మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అఘోరిస్తారు. చూడు, నువ్వు నన్ను మర్చిపోవడం తేలిక కాదు. మనం గడిపిన క్షణాలు అలాంటి, ఆ రోజులు అలాంటి. ఇట్స్ ఇంపాసిబుల్. యూ కెన్ నెవర్ ఫర్గెట్ మీ. చూడు స్వప్న, మొదటి చూపు, మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు. ఆ భ్రమలో ఉంటావని హెచ్చరించడానికి వచ్చాను. నేను ఆడదాన్ని. జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు. పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు. దిస్ ఇస్ స్వప్న. మిస్టర్ అభిమన్యు, ఇవి భారతం నాటి రోజులు కావు. దిస్ ఇస్ మోడర్న్ టైమ్స్ 1984. నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను, మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను. ఏమిటి ఇలా వచ్చారు? ఆ పాట పాడింది నువ్వా? అవును, అది ఈ మాసం పాట. ఆ పాట నీకు ఎలా తెలుసు? చిన్నప్పుడు మా అక్క నేర్పింది. అక్క? అక్కంటే చిన్నప్పుడు పాడుపడిన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆకలితో ఏడుస్తూ మీరు నేనా? నేను ఇగ్గింటారా? ఓ నువ్వా? మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావు? నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకున్నానో తెలీదా? కాపురం పెట్టేశావా? ఎవరు? ఏమో తెలీదు. హలో. మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది. అసలు ఎవరిది? మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరో ఫోన్ కట్ చేయరు. ఎందుకు ఫోన్ చేశావు? ఎలాగున్నావు కనుక్కున్నావని. ఈ పాటికి తెలిసే ఉంటుందిగా. అంటే నాతో కాపురం పెట్టేశావు అన్నమాట? ఇంకా లేదు, పెట్టబోతున్నా. ఆమె పేరు తార. పెళ్ళయింది, అయినా నా వెంట పడుతుంది. నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది, అంతే తప్ప. నాకేం చెప్పక్కర్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అమ్మతో మాట్లాడొచ్చి నేను తీసుకెళ్తాను. నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేస్తుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు. వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని మని. ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని ఏమనాలి? మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాణ్ణి ఏమనాలి? నోర్మి! ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని
భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడినావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరు పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పుంజుకున్నావు. కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా? అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుడిని అలాగే పిలుస్తాను. అభికి ఈ గది, ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు, ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసాకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికో ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టకి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి. ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు. వేసియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుందే. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసుకుని. అరే, రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వెలా రాధవ అవుతావు? నేను రాధని, అంటే అత్తయ్యని. అభి నా కల్లుడు. ఇది ఎక్కడిదో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే, కట్టను కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చి పెట్టుకున్నాడు. అదే దుప్పటి, మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. హాయ్, టేప్ రికార్డరు పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? ఈ పాట నేనే పాడాను. ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా? ఎక్కడా?
రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క, అభి. అభియా? అభియా? అవును. చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరో ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు. ఏమండి? 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 హలో, కల్పన. ఎవరు కావాలి? అభి కావాలి. కల్పన, నువ్వే కావాలి. నేను మీ అక్కనమ్మా. నీ కళ్ళ ముందుకొచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి. హలో అభి, ఒక్కసారి ఇక్కడికి వచ్చాడవా? నువ్వు, నీకు సిగ్గు లేదు? లేదు. నువ్వు స్వార్థాన్ని విన్నా? కాదు. నీ అంత బరి తెగించిన అర్థాన్ని ప్రపంచంలో ఎంతవరకు చూడలేదు. నిజమే, కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదనుకుంటావు. ఏమిటది? ఒక్కసారి ఇంటికి రా, చెప్తాను. నేను రాను రాను రాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ. ఇదే నా చివరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక కూడా. అభి, నీకో నిజం చెప్పాలి. నా గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి. కల్పన అక్క గురించి? అభి, అభి, నువ్వు వస్తావనుకోలేదు. ఏమిటి, ఏమైంది? పాపానికి శిక్ష పడాలి, పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, నన్ను ఇలాగే పట్టుకో. నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని. ఏమైనా పిచ్చిపెట్టినా? హలో, పోలీస్ స్టేషన్. కల్పన మీ చెల్లెలా? ఆకేసి, పప్పేసి, ఉప్పేసి, నెయ్యేసి
ఆనందంగా ఉంది. నా చెల్లెలకి నువ్వు దొరికావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తారా 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 రండి ఇన్స్పెక్టర్ రండి. చూసారా నా భార్య? ఏమిటి? ఏమైందండి? హత్య చేశారు. ఎవరిని? మీ అక్కనే. అక్క? అక్కెవరు? తారా. సారా? మా అక్క? మరి ఆ హత్య ఎవరు చేశారు? ఎవరో చేశారు, కానీ తెలివిగా నా మీద నెట్టారు. ఎవరు? బహుశా ఆమె భర్త చేసి ఉంటాడు. తలుపు తీయద్దు, పోలీసులు అంతలోకి వస్తున్నారు. దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా? పారిపోవాలి. పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకుడని శిక్షిస్తారు. మీరు కాదుగా? కాదని నాకు తెలుసు, కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుడిని పట్టుకుని చట్టానికి అప్పగించగలను. ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు కాదు, నీకు తెలియదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టుకు హాజరయ్యాను. కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను. ఎంతసేపు సాక్ష్యాన్ని న్యాయం జరిగింది, కానీ నిజానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం కూడా నాకు ఉండదు. వద్దండి, మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డి లోకలాగే చట్టం కూడా గుడ్డిదనుకుంటున్నారు. మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. కల్పన, పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. కల్పన. బాబు, కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెయ్యని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు, ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా? ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి. ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కసాయివాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కోశాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు. పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్నే. తిరిగి ఈ రోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు. కానీ అది మోసం కాదు, త్యాగం. కూర్చోండి. మీరు నాకు సహాయం చేయాలి. మళ్ళీ ఏమైంది? అతను అరెస్ట్ చేశాం కదా. అదే నాకు భయంగా ఉంది. ఎలాగైనా బయటపడి నా ప్రాణాలు తీస్తానంటున్నట్ట. హత్య చేయబడింది ఎవరో కాదు, మా అక్క. అలాగా? మీరు ఎలాగైనా వాడిని హంతకుడిగా నిరూపించి ఉరిశిక్ష వేయించాలి. మీరు ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తానండి. లాయర్ గారు ఏదో కొత్తగా కేసు ఒప్పుకున్నట్టున్నారే. అవును, ఏదో హత్య కేసు.
హత్య కేసా? అభిమన్యుడని. అతన్ని నేనే అరెస్ట్ చేశాను. I see. మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను. ఇంపాసిబుల్. నేను రుజువు చేయడమా, మీరు విడుదల చేయడమా? అతని మీద నీకు అంత నమ్మకమా? ఒకనాడు నేను నమ్మినవాడు, ఆ తర్వాత నాకు దక్కనివాడు. ఓహో, అలాగా. అయితే లాకి ఆర్డర్కి మధ్య యుద్ధం అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద హత్యానేరం ఎలా మోపగలం? అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే ఆ హత్య మీరు చేశారా? గుడ్ 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 గుడ్. చాలా మంచి పని చేశారు. అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే. గురుగారు, పాపైన హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు సాయం చేస్తారని మాట ఇచ్చేశాను. గురుగారి దగ్గర దాచకుండా నిజం చెప్పేయండి. మీరు నాకు సహాయం చేయాలి. ఎలాంటి సహాయం? ఆవేశంలో నేను ఒక హత్య చేశాను, మీరు నన్ను కాపాడాలి. అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా? చాలు. ఎవరైతే బెటర్? అభిమన్యుడైతే బెటర్. ఏ? ఒక్క దెబ్బకు 2 పిట్టలు అవుట్. ఎందుకని? వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు. వాడు నా భార్యకు చాలా కావలసిన వాడు. I see. అయితే మీరు చంపింది మీ భార్యనేనన్నమాట. అవును. మిస్టర్, నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరి నెత్తిన రుద్దడం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చావు. మిస్టర్, నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది. పద. యూ రాస్కెల్. చెప్పు. ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు, నోట్ చేసుకుంటారు. చెప్పు. చెప్తావా లేదా? నీ భార్యను చంపింది ఎవరో చెప్పు. చెప్పు లేదా? తెలీదు. ఏ వస్తాడేనా? ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు. 10 మందిని చంపిగాని చావరు. ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు. చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను. రైటర్, నోట్ చేసుకో. చూడండి అభిమన్యు గారు, ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు. కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో. అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను. దీని మీద సంతకం పెట్టండి. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, లాయర్ స్వప్నకి చెప్పండి. ఎస్, షీఈ్ మై వైఫ్. మీ కేసు ఆవిడే టేకప్ చేసింది. ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది. షీఈ్ కరెక్ట్. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. ఏమిటి? అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. ఇజ్ ఇట్? అవును. హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. ఓహో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్టా? దేనికి? హత్య చేసినాను. హత్య? ఎస్ సార్. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది. దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయి చేసుకున్నమాట వాస్తవమే, కానీ ఆయన చావుకు నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు. అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల అతను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు. మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్, అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం
కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా? తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా, తెలుసని చెప్తారా? అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా? మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు? వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదా అన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి? పెద్ద పెద్ద ఆఫీసులో చూస్తానున్నారండి. ఆడితో పాటు నేను చూస్తానున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఏంటారేటండి? అంటే ఆయన కొట్టిన దెబ్బలకి అతను చచ్చిపోయాడంట. ఓం మీద నౌకలు చెల్లిపోయండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేసామండి. పొద్దుటేళ్ళు చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తురు గారి చచ్చి పడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని నేరంలో ఇరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ అని రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి. అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముద్దాయి ప్రసాద్కి ఐపీసీ 119(302) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, నేను చెప్పవలసింది చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఈ కేసుతో సంబంధం ఉన్నవాడిని. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంత నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. ఏమిటి 3 సార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని. ఒక్క దేవుడి మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటావు? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని.
ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను ఎందుకు చెప్తాను? నీకు హతుడికి ఉన్న సంబంధం, దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం, నీకు ముద్దాయికి ఉన్న సంబంధం మీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంతే. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు. ఏ ఆనందరావు మీకు బంధువా? ఏ, మరి ఏ బంధంతో ఈయనే చంపారనంత గట్టిగా చెప్తున్నారు? ఆయన చంపలేదా? లేదు. మరెవరు? నేను. నువ్వు? Yes, నేనే చంపాను. ఐ కిల్ దట్ బ్యాస్టర్డ్. ఈ చేతులతోనే వాడు తల పట్టుకొని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది? నేను చెయ్యని నేరం నా నెత్తి మీద వేసినందుకు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినందుకు. అవును, ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేయచ్చా? ఏ? ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా? అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్ ఎవరన్నా. అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చేయని నేరాన్ని నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని, నేను నిర్దోషినని రుజువైంది. నేను నిర్దోషిని రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు ఊరుకుంటాను? ఎందుకు ఊరుకుంటాను? నేనే చెప్పాను. చిట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక, నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేక, నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక, దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక. యువర్ ఆనర్, నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపబడటం నాకు ఇష్టం లేదు. నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది. అభి, ఎందుకు ఇలా చేసావు? చంపడం, సాక్ష్యం చెప్పడం. అబద్ధపు సాక్ష్యం చెప్పడం. లేదు, నిజం చెప్పాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పాను. Best of luck. Best of luck. మీరు నేరం చేయకుండానే శిక్ష వేయించుకున్నారు కదా. చూడు కల్పన, గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడు కానీ చేసిన పాపం మాసిపోదు. వస్తా. బాబు, అమ్మా, 3 ఏళ్ళేగా.